నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం ఏర్పాట్లు మొదలవుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన అమ్మవారికి మంత్రోచ్చారణతో కలలు తీసి బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని, అలాగే 31వ తేదీన అమ్మవారి పుష్కర మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. 2వ తేదీ తిరిగి మంత్రోచ్చారణల మధ్య గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని తెలియజేశారు. అమ్మవారి భజన కార్యక్రమం కొండూరు సుధాకర్ రెడ్డి దంపతులు నిర్వహిస్తున్నారని, అలాగే నూతన ధ్వజస్తంభం ఏర్పాట్లు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి దంపతులు, దుగ్గా శంకర్ రెడ్డి దంపతులు నిర్వహిస్తున్నారని, కాలభైరవ స్వామి పరివార దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కర్పూరం వారి సోదరులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేస్తున్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్న దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి, కోడూరు కమలాకర్ రెడ్డికి, రావెల్ల వీరేంద్రనాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు సుధాకర్ రెడ్డి, కొండూరు వెంకటరమణారెడ్డి, గుండాల కృష్ణారెడ్డి మరియు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఆనందార్థాయ ప్రజనే సముద్రపర్యంతాయ ఏకరాశయ ఆ ప్రభుత్వంలోరాయ ప్రభుత్వే నాశాస్త్రానాం ఓం సాంగ్రగణేష్టాయ రజతే హిమాంలోహ సుప్రన్నావేదే ద్వాదశరత్నావసతే భవతే ద్వాదశమాసాః సంవత్సరమేవావదందే యోజ్యమేవావదందే మౌంధీ భవతి ప్రాణక్షత్రం భవతి సమృద్ధిః ఈశానసర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో నేయస్తు సదా శివోహం జగన్మోహిని అరుణభావ్యముద్రాం పూజ మనం తీసుకుంటాం మా అమ్మని అందరికీ నమస్కారం. ఇందూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 24వ తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది. 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అమ్మవారి దర్శనం నిలుపుదల చేయడం ఉంది. అదేవిధంగా జంతు బలులు కూడా నిషేధించడమైనది. 31వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అనగా 31వ తారీఖు శుక్రవారం, 1వ తారీఖు శనివారం, 2వ తారీఖు ఆదివారం,
3 రోజుల్లో అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి మహాకుంభాభిషేకము, జీవ ధ్వజస్తంభము, కాలభైరవ స్వామి ప్రతిష్ట, నూతన కళ్యాణ వేదిక, స్టోన్తో నిర్మించినటువంటి కళ్యాణ వేదిక, ఇవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. 2వ తారీఖు ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారికి సంబంధించినటువంటి కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోర్చడమైనది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన కోవూరు శాసనసభ్యులైన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, కమలాకర్ రెడ్డి గారికి, వీరేంద్ర నాయుడు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దలందరికీ మేము సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ భజన కార్యక్రమానికి మొదట ఉభయకర్తగా దీనికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి, మరియు ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, కాలభైరవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సహాయం చేసినటువంటి కర్పూరం వారి సోదరులకు, అదేవిధంగా ఆస్థాన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన రాయసం రఘురామయ్య నాయుడు మరియు రాయసం వెంకటేశ్వర నాయుడు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు కళ్యాణ వేదిక నిర్మిస్తున్నారు. వాళ్ళకందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాము.